సుఖజీవనానికి సంబంధించి చాలా ఆవిష్కరణలు జరిగాయి. వాటిలో చాలా ప్రాముఖ్యమైనది అనస్థీషియా. 1846 16th అక్టోబర్ రోజు నొప్పి అనే దానిపైన మానవుని యొక్క ఘన విజయం నమోదైంది. సార్, ఏదైనా పేషెంట్కి సర్జరీ అని చెప్పిన వెంటనే పేషెంట్ అడిగే ప్రశ్న, ఎలాంటి మత్తిస్తారా, ఎలాంటి మత్తిస్తారు, అది ఎంతవరకు ఉంటుంది, నొప్పి ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. కొంతమంది భయపడతారు కూడా. ఇప్పుడు మగవాళ్ళకి నడువు నొప్పి అంటే చాలా కారణాలు ఉంటాయి. అదే ఆడవాళ్ళకి అనేసరికి కాన్పు సమయంలో వెన్నుముక్కకి ఇచ్చే మత్తు వల్లే మాకు వెన్నుపూస నొప్పి, నడువు నొప్పి వస్తుందని చెప్పి చాలా వింటూనే ఉంటాం. అసలు ఏంటి సార్, దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు ఒక్క టైప్ ఆఫ్ అనస్థీసియా అని ఉండదమ్మా. ఏ సర్జరీ పేషెంట్ చేసుకోబోతున్నారు, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని బట్టి అనస్థీసియా ఎలా ఇవ్వాలని మేము డిసైడ్ చేస్తాం. సో దీనికి ఫస్ట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రీ అనస్థెటిక్ చెకప్. ఓకే. సో అనస్థీసియాకి ఒక 2 రోజుల ముందు వచ్చి మమ్మల్ని సందేహించాలి. సో వాళ్ళ బ్లడ్ టెస్ట్ కానీ, ఇప్పుడు కొన్ని మందులు తీసుకుంటూ ఉంటే 5 రోజులు ఆగాలి. ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ అని ఉంటాయి. బీపీ ఉన్న పేషెంట్స్ కూడా కొంచెం ఇప్పుడు బ్లడ్ థిన్నర్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, క్లోపిడోగ్రెల్ అని మీరు వినుంటారు. ఇప్పుడు స్ట్రోక్ ఇట్లాంటి ఎప్పుడైనా వస్తే వాళ్ళకి స్వతహా బాడీలో బ్లడ్ క్లాట్ కాకుండా కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. అలాంటి పేషెంట్స్కి మనం ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ అప్పుడు బ్లీడ్ ఎక్కువైపోతుంది, బ్లడ్ క్లాట్ అవ్వదు. సో ఆ మెడిసిన్ని మనం ఆపేయమనాలి ఒక 5-6 days. సో అలాగా డిఫరెంట్ పీపుల్ ఆర్ ఆన్ డిఫరెంట్ మెడిసిన్స్. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వేరు ఉండొచ్చు, ఒకళ్ళకి ఆయాసం ఎక్కువ ఉండొచ్చు. సో వాళ్ళ హార్ట్ ఎవాల్యుయేషన్ చేయమని నేను అడగచ్చు. సో ఈ ఎవాల్యుయేషన్ అన్నీ ఎలా చేయాలన్నది, ఏం సర్జరీ, ఎంత మేజర్ సర్జరీ, వీళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి, దాన్ని బట్టి టెస్ట్ కూడా వేరే చేస్తాం. చేసి వీల్ డిసైడ్. కొన్ని సర్జరీస్కి కొన్ని టైప్స్ ఆఫ్ అనస్థీసియా ఇవ్వలేము. ఇప్పుడు న్యూరో సర్జరీకి జనరల్ అనస్థీసియానే ఇవ్వాలి. అట్లా లాప్రోస్కోపీ సర్జరీకి జనరల్ అనస్థీసియానే ఇవ్వాలి. వాట్ ఈస్ జనరల్ అనస్థీసియా సార్? సో జనరల్ అనస్థీసియా అంటే బీయింగ్ అన్కాన్షియస్ ఇన్ వెరీ క్రూడ్ టర్మ్స్, అంటే మత్తు లేకుండా ఉండడం. ఇందులో మళ్ళీ స్పృహ లేకుండా ఉండడం ఒకటి, ఊపిరి కూడా ఆపేసేయగలిగే అవసరం రావచ్చు. ఇప్పుడు చేతి మీద ఆపరేషన్ చేస్తుంటే నేను ఊపిరి తీసుకుంటూ ఉన్నా చేతి మీద ఆపరేషన్ అవుతుంది, కానీ పొట్టలో ఆపరేషన్ చేయాలంటే ఊపిరి తీసుకుంటూ ఉంటే కదులుతూ ఉంటాం. సో వాళ్ళకి సర్జన్కి అది ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లా సార్ అప్పుడు కాంప్లికేషన్స్ ఏమి రావా సార్? అట్లా అంటే మేము మెషిన్ నుంచి ఊపిరిస్తాం కంట్రోల్డ్గా. ఆ పేషెంట్ కొంచెం ఇట్లా రేటు ఒక 20 సార్లు బ్రీత్ చేయకుండా, సో అది కంట్రోల్డ్గా ఉంటే వాళ్ళకి అది ఈజీ అవుతుంది ఆపరేట్ చేయడం. ఎప్పుడన్నా కాంప్లికేషన్స్ సర్జరీస్ టైంలో ఏమైనా ఫేస్ చేశారా సార్? డెఫినెట్గా. ఎందుకు ఇంత అంటే ఈ మెడిసిన్లో ఎవరికైనా కాంప్లికేషన్స్ అన్నవి రావచ్చు. జనరల్గా అసలు ఎలాంటి కేసెస్లో ఎట్లా కాంప్లికేట్ అవుతా ఉంటుంది? జనరల్గా మన హెల్త్ బాగుంటే మనకి కాంప్లికేషన్స్ తక్కువ అవుతాయి. మన హెల్త్ ఇప్పుడు హార్ట్లో వీక్గా ఉంది, లంగ్స్ బ్యాడ్గా ఉన్నాయి, ఇట్లాంటి పేషెంట్స్కి రిస్క్స్ ఆర్ మోర్. లేదా సర్జికలీ ఏదో సడన్గా సమ్ కాంప్లికేషన్ హ్యాపెండ్, ఇప్పుడు ఏదో యూట్రస్ తీస్తున్నాము, సమ్ మేజర్ బ్లడ్ వెసల్ కట్ అయిపోయింది, సడన్గా బ్లడ్ పోతుంది, సో అప్పుడు బీపీ పడిపోతుంది. ఎట్లా రెస్క్యూ చేస్తారు సార్ అట్లా? సో అవన్నీ దట్ ఈస్ వాట్ అనస్థీసియా ఈజ్ మెంట్ ఫర్. సో ఐవి ఫ్లూయిడ్స్ ఉంటాయి, కొన్ని మందులు ఉంటాయి బీపీ పెంచడానికి, ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాము. సో అట్లా వాళ్ళకి బాడీ ఫిజియాలజీ అంతా నార్మల్గా మెయింటైన్ చేసే రోల్ అనస్థీసియా డాక్టర్స్. సో ఈ దానికి మాకు తోడ్పడడానికి ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మానిటర్స్ ఉంటాయి మాకు. ఫ్రీక్వెంట్గా మానిటర్లో పేషెంట్ అస్లీప్ ఉన్న అన్ని డేటా అక్కడ కనపడుతూ ఉంటుంది. ఓకే. చాలా అరుదుగా ఉంటారు సార్ అనస్థీషియా డాక్టర్స్. చూసుకుంటే మెడికల్ కాలేజ్లో కూడా 60 సీట్లే ఇవ్వటం జరిగింది. ఇంకా హైదరాబాద్లో 900 మెంబర్స్ అనస్థీషియా డాక్టర్స్ ఉన్నారు. ఇదంతా పీజీకి విదేశాలకి స్టూడెంట్స్ వెళ్ళిపోవడం వల్ల తగ్గిపోతుందంటారా ఇచ్చే సీట్లు? అవి మీరు నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్కి ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్? అంటే సీట్లు పెరుగుతూనే ఉన్నాయి. మోర్ కాలేజెస్ ఆర్ కమింగ్, నంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ అనస్థీసియా. ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్లోనే 50 అనస్థీసియా సీట్స్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు అనస్థీసియా ఏంటంటే ఎవ్రీ హాస్పిటల్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ అనస్థెటిస్ట్ ఉంటారు. ఎందుకంటే అన్ని సర్జరీస్కి అనస్థెటిస్ట్ ఆర్ రిక్వైర్డ్. అవుట్ సైడ్ సర్జరీ ఆల్సో అనస్థెటిస్ట్ ఆర్ రిక్వైర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి హాస్పిటల్లో, సో వాళ్ళని
సిపిఆర్ అంటాం కదా, చెస్ట్ మసాజ్ ఇవన్నీ, అది మోస్ట్ స్కిల్డ్ ఆర్ అనస్థీసియా డాక్టర్స్. సో కోడ్ బ్లూ అని దానికి ఒక జనరల్ డెఫినేషన్ ఉంటుంది. హాస్పిటల్ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ఫలానా వార్డులో ఒక పేషెంట్ కొలాప్స్ అయిపోయారంటే అక్కడికి పరిగెత్తేది ముందు అనస్థెటిస్ట్. సో ఆ రిసస్టేషన్ స్కిల్స్ అనస్థెటిస్ట్కి ఉంటాయి. సో ఇది అవుట్ సైడ్ ఓటీ వర్క్ మనకి. అలాగే ఇప్పుడు ఎవరికైనా చిన్నపిల్లలకి సిటీ స్కాన్ చేయాలనుకోండి, వాడు సిటీ స్కాన్లో కదలకుండా కూర్చోడు కదా, పడుకోవాలి. ఎంఆర్ఐ చేయాలనుకోండి, సో వాళ్ళకి మత్తు ఇవ్వాలి ఆ సిటీ అప్పుడు, ఎంఆర్ఐ అప్పుడు. ఇప్పుడు అడల్ట్స్కి ఎండోస్కోపీ ఆర్ ఈఆర్సిపి ఉందనుకోండి, కొలనోస్కోపీ, అవన్నీ అన్కంఫర్టబుల్ ప్రొసీజర్స్. సో దానికి కూడా మత్తు అడుగుతారు. సో ఇలా దెర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్ వేర్ అవుట్ సైడ్ ఆపరేషన్ థియేటర్స్ ఆల్సో అనస్థెటిస్ట్ ఆర్ రిక్వైర్డ్. సో ద నంబర్ ఆఫ్ అనస్థెటిస్ట్ రిక్వైర్డ్ చాలా పెరిగిపోతుంది. సో అవసరం అంటే కొంతమందికి ఏంటంటే అనస్థీసియా కొంచెం అన్గ్లామరస్ అనిపిస్తుంది, డైరెక్ట్ పేషెంట్ తోటి కాంటాక్ట్ ఉండదు కాబట్టి అందరికీ ఇష్టం కాకపోవచ్చు. అది ఇప్పుడు సర్జన్ అయితే డైరెక్ట్ ఆ పేరుతోటి పేషెంట్ వస్తారు, మనకు అలాగా వచ్చే అవకాశం తక్కువ. ఇప్పుడు నా పేరు మీద చాలా మంది పేషెంట్స్ అడుగుతారు. అంటే చాలా మందికి డాక్టర్లు అంత తెలియకపోవచ్చు, ఇంకా దీని గురించి కూడా అవగాహన తక్కువే సార్. అనస్థీషియా గురించి సర్జన్ ఎవరిని పిలిస్తే వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఈ మధ్యని కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. సార్ ఇప్పుడు లోకల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా, రీజనల్ బ్లాక్స్, జనరల్ అనస్థీషియా అని 4 రకాలు ఉంటాయి సార్. ఏ సర్జరీస్కి ఏ పద్ధతిలో మీరు అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లోకల్ అంటే జస్ట్ ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ బాడీకి లోకల్ ఇవ్వటం. లైక్ మీ పన్ను తీయాలనుకోండి, ఆ పన్ను చుట్టూ మాత్రమే లోకల్ అనస్థీసియా ఇచ్చి ఆ పన్ను తీస్తారు. లేక ఒక చిన్న ఇక్కడ ఒక గడ్డ వచ్చింది అనుకోండి, లేక కింద పడ్డాం, సూచర్ చేయాలి, జస్ట్ అక్కడ లోకల్ ఇచ్చి జస్ట్ ఆ భాగంకి మాత్రం లోకల్ అనస్థీసియా. అంటే మాకు కొన్ని మందులు ఉన్నాయి, అవి ఆ నర్వ్ కండక్షన్ ని బ్లాక్ చేసేస్తాయి, తిమ్మిరి వస్తుంది అక్కడ, సో సూచరింగ్ చేస్తారు, అది లోకల్. రీజనల్ అంటే ఇప్పుడు ఈ చెయ్యి అంతా ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఈ చెయ్యికి ఆపరేషన్ చేయాలి, ఇక్కడ నరాలు ఉంటాయి, సో ఈ నరాలకి ఒక ఇంజెక్షన్ ఇస్తే ఈ చెయ్యి అంతా ముద్దు పడుతుంది. సో అది రీజనల్ అనస్థీసియా అంటాం. సో స్పైనల్ అంటే ఈ వెన్నుకి ఇంజెక్షన్ ఇవ్వడం, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత అలాగే ఎపిడ్యూరల్ అని, అది ఇంకొక టైప్ ఆఫ్ స్పైనల్ లాంటిదే, అది లేబర్ అనల్జీసియా అని ఇంకోటి. ఇప్పుడు కాన్పు నొప్పులు ఉంటాయి కదా, అవి 7-8 అవర్స్ నొప్పి లేకుండా చేయడానికి ఎపిడ్యూరల్ అన్నది ఒక ఇంజెక్షన్ వెనక్కి పెట్టి ఈ మందులు 8 to 10 అవర్స్ అందులో నుంచి ఇస్తూ ఉంటాం. ఆ కాన్పు నొప్పి తగ్గి దే విల్ బి ఏబుల్ టు బేర్ ద లేబర్ బెటర్. అట్లా జనరల్ అనస్థీసియా అంటే ఫుల్ అనస్థీసియా, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సార్, అది ప్రీ అనస్థీషియా గురించి చెప్పారు సార్ మీరు, అది ఎట్లా సార్? సో ప్రీ అనస్థీసియా చెకప్ అంటే ప్రతి పేషెంట్కి అదే వాళ్ళకి ఏమైనా రిస్క్స్ ఉన్నాయా, ఇంకేమన్నా బ్లడ్ టెస్ట్ చేయాలా, ఏమైనా మందులు ఆపాలా, కొత్త మందులు తీసుకోవాలా సర్జరీకి ముందు, తర్వాత ఫాస్టింగ్ గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళు మనని కలిసినప్పుడు. సో మామూలుగా ఒక 6 hours బిఫోర్ సర్జరీ మనం ఏమి తినకుండా ఉండాలి. అంటే ఏంటంటే అది ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు మత్తిచ్చినప్పుడు ఈ స్టమక్ కంటెంట్స్ మన గొంతులోకి వచ్చి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, అందుకని స్టమక్ ఎంటీగా ఉండాలి. సో స్టమక్ ఎంటీగా ఉండాలంటే ఒక 6 గంటలు మనం ఏమి తినకుండా ఉండాలి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, తర్వాత వాళ్ళకి ఎలా చేస్తాము, ఏం చేస్తాము, వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రీ అనస్థీసియా చెకప్. ఓకే సార్. సార్ ఏదైనా ప్రీవియస్ సర్జరీస్ జరిగినప్పుడు మళ్ళా సర్జరీ చేయాల్సి వస్తే మీరు ఎంత పీరియడ్ ఆఫ్ అనస్థీషియా ఇస్తారు సార్? అది ఎంతసేపు ఇస్తారు? ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? సో మేము పిఎస్సి చేసినప్పుడు అంటే ప్రీ అనస్థీసియా చెకప్ మాకు ఫామ్ ఉంటుంది, అందులో ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా అయ్యాయా, దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా అని కూడా అడుగుతాము. సో ఏదైనా బేసిక్గా మాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రీవియస్ సర్జరీ, కానీ సర్జన్కి ఎక్కువ కష్టం అవుతుంది. ఆల్రెడీ ఆపరేట్ చేసిన చోట్లో వాళ్ళు మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి, ఎందుకంటే మన బాడీ హీలింగ్, ఇప్పుడు స్కార్ టిష్యూ చూస్తారు మీరు స్కిన్ మీద, ఇప్పుడు కట్ అయితే అది హీల్ అయినప్పుడు ఇట్లా స్కార్ లాగా అవుతుంది, అంటే స్కిన్ దగ్గరికి వచ్చి కాంట్రాక్ట్ అవుతుంది. అలాగే పొట్టలో అన్ని ఆర్గన్స్ దగ్గరికి వచ్చి ఇట్లా ముద్దలాగా అవుతాయి ఒక్కోసారి, దాన్ని అడిషన్స్ అంటాం. సో సర్జన్ అవన్నీ విడదీసుకొని మెల్లిగా ఆ ఆర్గన్ దగ్గరికి వెళ్ళాలి.
సో దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకసారి బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు. సో మనం బ్లడ్ మనకి రెడీగా అవైలబుల్ ఉందా లేదా చూసుకోవాలి. ఎస్పెషలీ కొన్ని రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ మాకు రీసెంట్గానే ఒక ప్రాబ్లం అయింది. ఓ నెగిటివ్ గ్రూప్ ఈజ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ బ్లడ్ గ్రూప్స్ ఇన్ ఇండియా. అండ్ ఓ నెగిటివ్ ఈజ్ ఎ యూనివర్సల్ డోనర్. అంటే ఓ నెగిటివ్ బ్లడ్ ఎవరికైనా ఇచ్చేయచ్చు, మీకు టెస్ట్ కూడా చేయక్కర్లేదు. ఓ నెగిటివ్ బ్లడ్ ఎవరైనా తీసుకోవచ్చు. కానీ ఓ నెగిటివ్ వాళ్ళకి ఓన్లీ ఓ నెగిటివ్ ఇవ్వాలి. ఓకే. సో ఇఫ్ ఐఎమ్ ఓ నెగిటివ్ నాకు డోనర్ దొరకడం చాలా కష్టం. సో ఇట్లాంటి పేషెంట్స్కి వాళ్ళు ముందే మనం ఈవెన్ దో బ్లీడింగ్ అవ్వకపోవచ్చు అయినా కానీ అది రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి బ్లడ్ అవైలబిలిటీ చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి మనం. సో అట్లా కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్లో మన జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. సార్ ఒకటేసారి సర్జరీ చేసేటప్పుడు ఇద్దరు డాక్టర్స్ చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తా ఉంటాయి. చాలా సార్లు వస్తాయి. ఇప్పుడు ఒక్కోసారి హిస్టెక్టమీ అండ్ కోలిసిస్టెక్టమీ అని ల్యాబ్ కోలిసిస్టెక్టమీ టుగెదర్ చేస్తారు. సో అదంతా ఇప్పుడు వన్స్ పేషెంట్కి అనెస్థీసియా ఇచ్చాక ఒకళ్ళు 4 గంటలు చేసినా ఇద్దరు 2 గంటలు చేసినా మాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అంటే పేషెంట్ ఫిజియాలజీకి ఏం సర్జరీ చేయబోతున్నారు, ఏమేమి తీసేస్తారు, దానివల్ల ఏమి డ్యామేజ్ అవ్వచ్చు అని మేము అవి చూసుకుంటూ ఉండాలి. సో టైమ్ అలోన్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ బ్లడ్ లాస్ ఇలాంటివి ఎక్కువ ఉంటే అవి ఇంకొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఓపెన్ సర్జరీలో టిష్యూ ఎవాపరేషన్ అని, టెంపరేచర్ తగ్గిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. లాప్రోస్కోపీలో కొంచెం ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. సో టైమ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం అండి. చాలామంది ఇంతసేపు అయిందా అనుకుంటారు. అనెస్థీసియా ఈజ్ వెరీ సేఫ్. ఎంతసేపు ఉన్నా యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ మానిటరింగ్ దాంట్లో ఏమీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఒక 8 hours సర్జరీ తర్వాత కూడా మెలకు తెప్పించేస్తాం. సార్ మీ సర్వీస్లో ఏమైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగాయా, ఉండొచ్చా అసలు అనెస్థీసియా ఇచ్చేటప్పుడు? సో ఒకటి ఏంటంటే జనరల్ అనెస్థీసియా ఇవ్వాలంటే ఎవరికైనా మనం ఊపిరి ఆపాలి అని ఇందాక చెప్పాను. ఆ ఊపిరి ఆపవలసి వచ్చినప్పుడు మనం వాళ్ళ లంగ్స్లో ఒక ట్యూబ్ వేయాలి, వేసి వెంటిలేటర్కి కనెక్ట్ చేయాలి దాన్ని. సో ఆ ట్యూబ్ వేయాలంటే నోట్లో ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఆ దారి మనకు కనపడాలి. సో కొంతమంది ఇంజురీస్ వల్ల లేక మన అనాటమీ వల్ల నోరు సరిగా తెరవలేరు. సో అప్పుడు మనం ఆ ట్యూబ్ పెట్టడానికి కష్టమవుతుంది. సో అప్పుడు ఫైబర్ ఆప్టిక్ బ్రాంకోస్కోపీ అని, అంటే ముక్కులో నుంచి ఇప్పుడు ఎండోస్కోపీ అంటే తెలుసు కదా, లాప్రోస్కోపీ లాగా ఒక ఇన్స్ట్రుమెంట్ ముక్కు నుంచి పెట్టి లంగ్లోకి పెట్టి దాని మీద ట్యూబ్ వేస్తాం. సో అది స్కిన్ ఆక్సిజన్ పంపిస్తా అంటారా? అంటే ఆ టెక్నిక్ అది చేయటం అందరికీ రాకపోవచ్చు. సో ఎయిర్వే ఎవాల్యుయేషన్ అని, సో దీస్ ఆర్ సమ్ యూనిక్ ప్రాబ్లమ్స్, అందరికీ ఉండకపోవచ్చు. కానీ ఈ అనెస్థీసియాకి ముందు పేషెంట్ ఎవాల్యుయేట్ చేయటము అవసరం. ఇవన్నీ ఇలాంటివి ఫేస్ చేస్తామో లేదో, సడన్గా ఆపరేషన్ థియేటర్లో మనకి సర్ప్రైజెస్ లేకుండా ఇవి రూల్ అవుట్ చేయడానికి. సార్ జనరల్గా ప్రీ అనెస్థీసియా చెకప్ గురించి మీరు చెప్పారు సార్. ఎన్ని రోజుల ముందు ఒక పేషెంట్ని మీరు స్టడీ చేస్తూ ఉంటారు సార్? సో అసలు మేము ఏదైతే సర్జన్స్తో వర్క్ చేస్తున్నామో వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది ఏ పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైనా పేషెంట్ని పోస్ట్ చేసే ముందు సర్జన్కి కూడా తెలుస్తుంది బీపీ ఉందా, షుగర్ ఉందా, వయసు ఎక్కువ ఉంది. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉండొచ్చు అని. సో ఇప్పుడు సర్జరీకి ముందు అట్లీస్ట్ 2 to 3 days ముందు చూస్తే మనం ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయాలన్నా, ఇప్పుడు నేను వెళ్ళి కార్డియాలజిస్ట్ని చూడండి, మీ హార్ట్ ఆయన సర్టిఫై చేసి మేము ఆపరేషన్ చేస్తే సేఫర్ అని అన్నాం అనుకోండి, లేక స్ట్రెస్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు కొంతమందికి నీ పెయిన్ ఉంటుంది. బేసిక్గా అండి ఫిజికల్ యాక్టివిటీ ఎవరికైనా బాగుంది అంటే వాళ్ళు తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు నడవలేరు. మరి నడవలేరు ఎందుకు? నీ పెయిన్ వల్ల నడవలేరా, నీ హార్ట్ వీక్ అన్న వల్ల నడవలేవా, నాకు తెలియట్లేదు. సో అది తెలియాలంటే దానికి ఒక టెస్ట్ చేయాలి. సో అది కార్డియాలజిస్ట్ డోబిటమిన్ స్ట్రెస్ ఎక్కువ అని ఒకటి ఉంటుంది, లేక ట్రెడ్మిల్ టెస్ట్. మనం ట్రెడ్మిల్ మీద నడుస్తుంటే ఇది కడతాం, కానీ కొంతమందికి ఆ నడిచే ఓపిక ఉండదు. సో ఈ టెస్ట్ చేస్తే హార్ట్ స్ట్రాంగ్గా ఉందా, అది స్ట్రెస్ చేసినప్పుడు తట్టుకుంటుందా లేదా తెలుస్తుంది. సో అది తట్టుకోకపోతే దానికి ఏం మెడిసిన్స్ ఇచ్చి దాన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని మనం చూడొచ్చు. అట్లానే లంగ్ కండిషన్ లేక బ్లడ్ టెస్ట్,
ఇప్పుడు ఎవరిదైనా థైరాయిడ్ ఫంక్షన్ సరిగా లేదు, ఆ మందు పెంచడం తగ్గించడం, సో ఏదైనా మనం చేయడానికి ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ ఉండాలి కదా. రేపు సర్జరీ అని ఇవాళ వచ్చి టెస్ట్ సరిగా రాలేదు, మరి నేను దాన్ని అప్రోప్రియేట్ ప్రిపరేషన్కి టైం ఉండాలి. అవును సార్. సో ఐడియలీ 3-4 days ముందైనా వస్తే బెటర్. కానీ సర్జన్స్ అదే చెప్తున్నా కదా, సర్జన్స్కి కూడా ఐడియా ఉంటుంది. ఇప్పుడు హెల్తీ ఫిట్ పర్సన్, ఏమి బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదంటే ఇవాళ వచ్చి రేపు కూడా సర్జరీ చేయించుకోవచ్చు. ఓకే, ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే కొంచెం ముందు వచ్చి చెకప్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ముందు చూపించుకుంటే బెటర్. మంచిది. ఓకే, మీరు ఇందాక ఊపిరి ఆపి మీరు ఒక పైప్ ద్వారా ఇస్తానని కాంప్లికేషన్ గురించి చెప్పారు సార్. జనరల్గా అసలు ఎలాంటి కేసెస్లో ఆ కాంప్లికేషన్ వస్తుంది సార్? అది ఇంజరీస్ అయినప్పుడు టెంపరోమాండిబులర్ జాయింట్ యాంకైలోసిస్ అంటాం మనం. అంటే నోరు తెరుచుకుంటుంది, కొంతమందికి నోరు తెరుచుకోదు. అవును. లేక లావుగా ఉంటారు కొంతమంది, నెక్ ఇలా కనపడదు, ఇలా అంతా ఫ్లెష్ వచ్చేసి ఉంటుంది. సో ఇంకొంతమందికి బోన్స్, ఇప్పుడు ఇలా మనం నెక్ కదుపుతున్నాం కదా, కొంతమందికి ఆ కదపడం రాదు, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. సో అప్పుడు ఆ దారి కనిపించడం కష్టం. అది మనకి ముందు ఈ పిఎస్సిలో మనకు టెస్ట్ ఉంటుంది, అని మనం నోరు ఎంతవరకు కనపడుతుంది అని. సో అది ప్రాబ్లం ఉంది అంటే మనం ఒక సీనియర్ దగ్గర ఉండడమో, ఈ బ్రాంకోస్కోప్ ఉందా రెడీ పెట్టుకోవడం, లేక ఆ హాస్పిటల్లో లేకపోతే బాబు మేము చేయలేము ఇంకో దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం, ఇది సేఫ్టీ ఆఫ్ పేషెంట్ కోసం. ఓకే సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అండి.